వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ కుమార్ గారు. నమస్తే డాక్టర్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. డాక్టర్ గారు, ఈ ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఒకప్పుడు మనకి 50s 60sలో హార్ట్ కంప్లైంట్ వినేవాళ్ళం. కానీ ప్రజెంట్ నవ్వేడేస్ ఎలా ఉందంటే 20s 30sలోనే హార్ట్ కంప్లైంట్ రావటం, ఒక్కొక్కసారి సడన్ డెత్లు కూడా వింటున్నాం. అంటే మన వే ఆఫ్ లివింగ్ స్టైల్ మారటం అంటారా, లేకుంటే మన ఫుడ్ ఎందులో చేంజెస్ వస్తున్నాయి అనుకోవాలంటారు? అంటే ఇది చాలా మంచి ప్రశ్న. అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే జనరల్గా హార్ట్ జబ్బులు ఎక్కువ వయసులో 60-70 ఏళ్ళ తర్వాతనే వస్తుంది అనుకుంటారండి. కానీ ఇండియాలో we see heart attacks in two peaks. One peak is happening on young people where it's about 30 to 40-45 yearsలో వాళ్ళకి వస్తుంది. రెండో పీక్ ఆఫ్టర్ 60 years దాని తర్వాత. సో మనం అనలైజ్ చేసినట్టయితే యంగ్ పీపుల్లో మెయిన్గా హార్ట్ అటాక్లు రావడానికి కారణము స్మోకింగ్ అండ్ స్ట్రెస్. వేరేజ్ సెకండ్ పీక్లో ఎల్డర్లీలో వచ్చే వాళ్ళకి స్టాండర్డ్గా మనమైతే షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ అనుకుంటామో అవి స్టాండర్డ్ రిస్క్ ఫ్యాక్టర్స్ సెకండ్ పీక్లో వస్తుంటాయి. కాకపోతే యంగ్ పర్సన్స్లో హార్ట్ అటాక్ రావడానికి ముఖ్యమైన ప్రధాన కారణం అంటే స్మోకింగ్. సో ఏ ఏజ్ అయినా కూడా మనకు ఈ ఏజ్లో రాదన్నట్టుగా లేదండి. ఇవాళ రేపు ఎస్పెషలీ ఎక్కువ టార్గెట్స్ పెట్టడము, జాబ్లలో కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడము, దీంతో పాటు యాక్టివిటీ తగ్గిపోవడము, ఎక్సర్సైజ్ లేకపోవడము, జంక్ ఫుడ్స్ అవి ఎక్కువగా తీసుకోవడము, ఇవన్నీ కూడా కారణాలుగా తోస్తున్నాయి. కాకపోతే ఇన్ జనరల్ ఇండియన్స్ ఆర్ లిటిల్ మోర్ ప్రోన్ టు హార్ట్ అటాక్స్ అండ్ డిసీజ్. మన రక్తనాళాలు కొంచెం చిన్నగా ఉన్నాయి కంపేర్ టు వెస్టర్న్ పాపులేషన్ అని కూడా స్టడీస్ ఉన్నాయి. సో కనుక ఈ జెనెటికల్లీ వీఆర్ లిటిల్ మోర్ ప్రోన్. దాని మీద ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ప్లే చేసి ఈ స్మోకర్స్ లో ఎక్కువగా హార్ట్ అటాక్ గురవుతున్నారు. ఎవరికైతే ఫ్యామిలీలో హార్ట్ అటాక్ హిస్టరీ ఉందో వారు అసలు ధూమపానం ధరికి చేరకూడదు. చేరుతుంటే రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్తున్నట్టే. సో కనుక యంగ్ పీపుల్లో హార్ట్ అటాక్లు రాకుండా చూసుకోవాలంటే ధూమపానం దూరంగా ఉండాలి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి, ఎక్సర్సైజ్ అవి చేసుకుంటూ హెల్తీ లైఫ్ స్టైల్ డైట్ పాటిస్తే దూరంగా ఉంచవచ్చు. మీ సీనియారిటీలో ఎక్కువ ఏ పేషెంట్లను గమనించారంటే, మెయిల్ని చూసారంటే జెండర్ వైజ్గా చూసుకుంటే? అంటే జనరల్గా జెండర్ వైజ్ చూసినట్టయితే ఫీమేల్స్లో ప్రీమెనోపాజల్ స్టేజ్లో అంటే పీరియడ్స్ ఆగిపోక ముందు హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల కొంచెం ప్రొటెక్షన్ ఉంటుందండి. కానీ పోస్ట్ మెనోపాజల్ ఫేజ్లో మళ్ళీ మెన్కి ఎంత రిస్క్ ఉంటుందో విమెన్కి కూడా అంతే రిస్క్ ఉంటుంది. కాకపోతే ప్రీ మెనోపాజల్ స్టేజ్లో కూడా అకేషనలీ రేర్గా చూస్తుంటాము. కాకపోతే వేరే కారణాలు, స్ట్రెస్ వల్ల, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్ వల్ల, ఈ మధ్య హ్యాబిట్స్ కూడా చేంజ్ అవుతున్నాయి విమెన్, దానివల్ల కూడా జరగచ్చు. కాకపోతే బై అండ్ లార్జ్ ప్రీ మెనోపాజల్ ఉమెన్స్ ఆర్ ప్రొటెక్టెడ్ విత్ హార్మోన్స్ కంపేర్ టు మెన్. బట్ ఇఫ్ యూ హ్యావ్ డయాబెటీస్ అగైన్, ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ కానీ నాన్ ఇన్సులిన్ డయాబెటీస్ కానీ విమెన్లో ఉన్నప్పుడు దట్ అగైన్ డయాబెటీస్ డామినేట్స్ ఓవర్ ద హార్మోనల్ ప్రొటెక్షన్. సో డయాబెటిక్ ఫీమేల్స్కి ఇది వర్తించదు. డయాబెటీస్ ఉంటే మాత్రం ఎప్పుడైనా కేర్ఫుల్గా ఉండాలి. డయాబెటీస్ లేని వాళ్ళకి ప్రీమెనోపాజల్ స్టేజ్లో కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది. కనుక మేల్ దట్స్ హౌ ఇన్సిడెన్స్ is slightly more common than female in premenopausal stages. But postmenopausal both have equal risk. And on the other hand, women have a more risk because of more smaller size of arteries. And హార్ట్ అటాక్ వచ్చినప్పుడు తర్వాత కూడా మెన్ కంటే ఉమెన్లో కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది అని స్టడీస్లో తెలిసింది. కనుక నెగ్లెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. అసలు మనం పేషెంట్ యాజ్ ఎ పేషెంట్ ఎలా రికగ్నైజ్ చేయాలండి? కొంతమందికి కడుపులో మంటూ గ్యాస్ ప్రాబ్లం మనం వింటూ ఉంటాం. చాలామంది గ్యాస్ ప్రాబ్లంకి తర్వాత హార్ట్ కంప్లైంట్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మన బాడీలో మన ఏ చేంజెస్ వస్తే అది హార్ట్ కంప్లైంట్గా మనం రికగ్నైజ్ చేయాలి, ఎలా తెలుస్తుంది యాజ్ ఎ పేషెంట్? ఇది చాలా మంచి ప్రశ్న. చాలాసార్లు దీన్నే స్ట్రెస్ చేస్తుంటాం. చాలా మంది తెలుసో తెలియకో గ్యాస్ అనుకొని గ్యాస్ బుగ్గల్లాగా పేలిపోతుంటారు. ఎనీ టైమ్ డౌట్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈసీజీ లాంటి పరీక్షలు అది చేయించుకొని నిర్ధారించుకోవడం చాలా అవసరం. కాకపోతే బ్రాడ్ గైడ్ లైన్ యాజ్ నాలెడ్జ్ పరంగా చెప్పదలుచుకున్నట్టయితే వ్యూవర్స్కి అందరికీ, ఏదైనా ఈ ఛాతీ మధ్య భాగంలో డిఫ్యూజ్గా నొప్పి రావడం, దాని తర్వాత ఈ చేతికి ఎడమ చేతికి కానీ కుడి చేతికి కానీ దవడకు కానీ పాకడం, దాని తర్వాత ఈ అట్లా ఉన్నప్పుడు చెమటలు రావడం, దాని తర్వాత ఎప్పుడైనా నడిచినప్పుడు, పని చేసినప్పుడు, మెట్లెక్కినప్పుడు ఈ పెయిన్ పెరగడం, రెస్ట్ తీసుకుంటే లేదంటే సబ్లింగ్వల్ నైట్రేట్ అనే సార్బిట్రేట్ టాబ్లెట్ 4 కింద పెట్టుకుంటే తగ్గడం, ఇవి హార్ట్ నొప్పి లక్షణాలండి. ఈ 3 క్యారెక్టర్స్ ఉంటే దాన్ని టిపికల్ యాంజైనా అంటారు. అంటే ఏమిటి? క్యారెక్టర్ ఆఫ్ ద పెయిన్, సెకండ్ థింగ్ ఈజ్ ఎగ్జర్షన్లో పెరగడము, రెస్ట్లో తగ్గడం. ఈ 3 క్యారెక్టర్లు ఉంటే దాన్ని టిపికల్ యాంజైనా అంటాం. మోర్ లైక్లీ ఇట్ విల్ బి హార్ట్ పెయిన్. ఈ 3 లేకుండా 2 ఉంటే అటిపికల్ యాంజైనా అంటాం. 1 ఉంటే అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. కాకపోతే ఎప్పుడైనా కూడా డౌట్ ఉన్నప్పుడు మళ్ళీ ఫర్దర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకొని చూపించుకోవడం చాలా అవసరం. ఇది ఏది కాదు అనుకున్నట్టయితే
లోకల్గా ఒకటే చోట ప్రికింగ్ పెయిన్ ఉండడం, రోజంతా ఒకలాగానే ఉండడం, నడిచినా పని చేసినా ఏం చేంజ్ కాకపోవడం, దాని తర్వాత ఎవరు లేనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఉండడం, వర్క్లో ఇన్వాల్వ్ అయినప్పుడు లేకపోవడం, ఇవన్నీ హార్ట్ లక్షణాలు కావు. సో ప్రతిదీ హార్ట్ అని భయపడద్దు. కాకపోతే ఎనీ పెయిన్ విచ్ కమ్స్ అన్ ఎగ్జర్షన్, అది హార్ట్ పెయిన్ అని డబ్బులు ఇచ్చి క్రాస్ చెక్ చేసుకోవడం చాలా అవసరం. అసలు నార్మల్ పీపుల్ ఎన్ని రోజులకు ఒకసారి హార్ట్కి అంటే కార్డియోకి దగ్గరికి వెళ్ళి చెకప్లు చేయించుకోవాలంటారు? అంటే డిపెండ్స్. మామూలుగా అయితే అందరూ 30 years తర్వాత ఒకసారి చెకప్ చేయించుకుంటే మంచిది. కాకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇంకా అర్లీగా క్లోజ్గా ఫాలోఅప్ చేయించుకోవాలి. డయాబెటీస్ లేని వాళ్ళకి మేబీ వన్స్ ఇన్ 2 years ఆఫ్టర్ దట్ మేబీ ఓకే. బట్ ఇప్పుడు డయాబెటీస్ ఉన్న ఫ్యామిలీలో హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకా మోర్ క్లోజ్గా మేబీ వన్స్ ఇన్ ఇయర్ చేయించుకోవచ్చు. కాకపోతే చెకప్ ఫస్ట్ చేసినప్పుడు జబ్బు కొంచెం ఉందా అసలే లేదా దాన్ని బట్టి ఫాలోఅప్ డిసైడ్ చేస్తాం. జబ్బు కొంచెం ఉంటే క్లోజ్గా ఫాలోఅప్ చేస్తాం. జబ్బు లేకుండా నార్మల్గా వచ్చిన వాళ్ళు మేబీ వన్స్ ఇన్ 2-3 years ఆల్సో ఫైన్. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది. బ్రాడ్గా గుర్తుపెట్టుకోవాలంటే కనుక 30 years తర్వాత అందరూ ఒకసారి సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే మంచిది. ఓకే, ఇంకా ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుంటే డాక్టర్ గారు ఏ విధంగా ఉంది మనకి ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది, అంటే లేటెస్ట్ టెక్నాలజీ ఎంతవరకు అందుబాటులో ఉందంటారు? అంటే హార్ట్ జబ్బుల కంటే పెరుగుతున్నమాట వాస్తవము. కానీ మంచి విషయం ఏంటంటే ఈ జబ్బుకు ఇమీడియట్గా ట్రీట్మెంట్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఇంతకుముందు మనకు హార్ట్ అటాక్ వచ్చిందంటే ఏమి చేయకుండా పడుకోబెట్టేవాళ్ళమని వినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమిటంటే హార్ట్ నొప్పి మొదలైన తర్వాత ఒకవేళ రోగి ఫస్ట్ 1 hour కానీ మాక్సిమం 3 hours లోపల కానీ హాస్పిటల్కి వెళ్ళగలిగినట్టయితే ఈ ఈసీజీ తీసి హార్ట్ అటాక్ అని కన్ఫర్మ్ చేసిన తర్వాత దానికి డైరెక్ట్గా క్యాత్ ల్యాబ్ తీసుకెళ్లి చేతి రక్తనాళం గుండా కానీ కాళ్ళ రక్తనాళం గుండా కానీ ప్రైమరీ పీసీ అనే ప్రక్రియ నిర్వహిస్తాం. అంటే ఏదైతే రక్తనాళంలో బ్లాక్స్ ఉన్నాయో దాన్ని డైరెక్ట్గా సక్ చేసేదానికి పరికరాలు ఉన్నాయి. క్లాట్ అంతా తొలగించేసి రక్త ప్రసారం నార్మల్ చేసి అవసరమైతే అక్కడ స్టెంట్ పెట్టొచ్చు. పెడితే రక్త ప్రసారం నార్మల్ అయితే గుండె ఏమాత్రం డ్యామేజ్ కాకుండా కాపాడొచ్చు. దీన్ని ప్రైమరీ పీసీ అంటారు. దిస్ ఇస్ రెవల్యూషనరీ ట్రీట్మెంట్ ఇన్ కార్డియాలజీ. కాకపోతే టైంకు ఒక ఈ క్యాత్ ల్యాబ్ ప్రక్రియ, క్యాత్ ల్యాబ్ ఇదంతా అవైలబిలిటీ లేని చోట ఊర్లలో అట్లా అయితే కనుక ఇప్పుడు అపోలో హాస్పిటల్ లాంటి చోట ఏదైతే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయో రాగానే ఇమీడియట్ గా క్యాత్ ల్యాబ్ తీసుకెళ్లి పీసీఐ చేస్తాము. లేని చోట సిద్దిపేట పెరిఫెరల్ అట్లా ఉన్న చోట అయితే ఫార్మకో ఇన్వేజివ్ స్ట్రాటజీ అని ఇంతకుముందు స్ట్రెప్టోకైనజోన్ అని ఒకటే మందు ఉంటుండే. ఈ మధ్య టెనెక్టిప్లేజ్ అని, రెటిప్లేజ్ అని ఇంకా అడ్వాన్స్డ్ మందులు వచ్చినాయి. దీంట్లో ఏంటంటే ఎక్కడైతే ఐవీ ఇంజెక్షన్ ఇవ్వగలుగుతామో మానిటరింగ్ ఏం ఫెసిలిటీస్ లేకున్నా కన్ఫర్మ్డ్గా హార్ట్ అటాక్ అని తెలిసినప్పుడు ఒక ఇంజెక్షన్ ద్వారా, ఒక బోలస్ ఇంజెక్షన్ ద్వారా ఇస్తే కూడా 80% మందిలో రక్తనాళాలు ఓపెన్ చేస్తుందని స్టడీస్ ఉన్నదండి. సో కనుక అది ఇంజెక్షన్ తీసుకొని మళ్ళీ టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అయ్యి తర్వాత ఫర్దర్ తీసుకోవచ్చు. దీన్ని ఫార్మకో ఇన్వేజివ్ స్ట్రాటజీ అంటాం. ఈ ఫార్మకో ఇన్వేజివ్ స్ట్రాటజీ మీద ప్రత్యేకంగా మనం అధ్యయనం నిర్వహించాం. ఇప్పుడు క్యాత్ ల్యాబ్ ఉన్న చోట కూడా దాన్ని ర్యాండమైజ్ స్టడీస్ అని ఫర్దర్గా చేస్తున్నాం. సో కనుక తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ 1 hour ఇస్ గోల్డెన్ అవర్ అంటాం. అది టైం వేస్ట్ చేసుకోకుండా 1 hour లోపల దగ్గర హాస్పిటల్కి వెళ్తే ఒకవేళ క్యాత్ ల్యాబ్ ఉంటే పీసీఐ అని చేస్తారు. లేని చోట ఈ మందు ఇచ్చైనా హార్ట్ కండరాన్ని కాపాడొచ్చు. దీన్ని చేసిన తర్వాత మళ్ళీ రాకుండా కూడా తీసుకోవడానికి యాంటీప్లేట్లెట్స్ అని, స్టాటిన్ అని మందులు ఉన్నాయి. అది తీసుకొని మళ్ళీ రాకుండా చూసుకోవడం చాలా అవసరం. ఇంతకు ముందు అనుకునే వాళ్ళు సాధారణంగా హార్ట్ కంప్లైంట్ అంటే ఓకే ఎండ్ ఆఫ్ ది స్టేజ్ అన్న ఫీల్ ఉండేది. కానీ ఇప్పుడు మీరు అన్నట్లుగా అది అంటే మిగతా డిసీజెస్ లాగానే ఇది కూడా ఒక ప్రాబ్లం కింద క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ కూడా అంతే అందుబాటులో ఉంది. కానీ స్టంట్స్ అనేవి ఈ ఒక పర్సన్ ఎవరైనా కంప్లైంట్ ఉన్న వాళ్ళు స్టంట్ కనుక వాడుతుంటే ఎన్ని రోజుల వరకు అది సజెస్టబుల్గా అనుకోవాలంటారు? అంటే ఇది చాలా అందరు తెలుసుకోవాల్సిన ఏంటంటే హార్ట్ జబ్బు వచ్చిందంటే ఎండ్ ఆఫ్ లైఫ్ కాదండి. హార్ట్ డిసీజ్ ఇస్ నాట్ క్యాన్సర్. హార్ట్ డిసీజ్ అస్ ఎ గుడ్ ట్రీట్మెంట్. ఆఫ్టర్ ఒకవేళ టైంకు మనం తీసుకున్నట్టయితే హార్ట్ పంపింగ్ డ్యామేజ్ కానట్టయితే రోగి ఇంతకుముందు ఏం యాక్టివిటీస్ చేయగలిగినారో అన్ని నార్మల్ గా చేయొచ్చు. బట్ ఫర్ సమ్ స్టెంటింగ్ అనండి, సర్జరీ, బట్ ఫర్ సమ్ టేకింగ్ సమ్ డైటరీ ప్రికాషన్స్ అండ్ టేకింగ్ సమ్ ప్రివెంటివ్ టాబ్లెట్స్ లైక్ స్టాటిన్ అండ్ ఆస్పిరిన్, రెస్ట్ అంతా లైఫ్ స్టైల్ నార్మల్ గా ఉంటుంది. We know that people have become chief ministers, prime ministers after heart therapy. That's the beauty of heart treatment. ఒకసారి కాగానే మనం అంతా డిప్రెస్ అయిపోయి అంతా కోల్పోయినట్టుగా ఉండేవాల్సిన అవసరమే లేదు. కాకపోతే మినిమల్ టాబ్లెట్స్ తీసుకొని హెల్తీ లైఫ్ స్టైల్ పాటించుకుంటూ మేనేజ్ చేసుకోవడం చాలా అవసరం. కనుక హార్ట్ ట్రీట్మెంట్ వచ్చిందని హార్ట్ జబ్బు వచ్చిందని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. మీరు స్టెంట్స్ గురించి అడిగారు.
స్టెంట్స్ హ్యావ్ రెవల్యూషనైజ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ. ఇంతకుముందు ఏమిటంటే బ్లాక్ ఉందని తెలిసిన బ్లాక్ తొలగించేదానికి బలూన్తో దాన్ని డైలేట్ చేస్తే మళ్ళీ కొలాప్స్ అయ్యేది. ఆ కొలాప్స్ కాకుండా ఈ చిన్న రక్తనాళం గుండానే 5 French క్యాథెటర్ గుండానే ఈ స్టెంట్ తీసుకెళ్తాం. స్టెంట్ ను అక్కడ పెట్టి దాన్ని ఎక్స్పాండ్ చేస్తే మళ్ళీ రక్తనాళం కుచ్చుకోకపోకుండా అది కాపాడుతుంది. కాకపోతే చిన్న చిక్కు ఏంటంటే స్టెంట్ లో పెట్టిన తర్వాత అక్కడే మళ్ళీ కొలెస్ట్రాల్ పేరుకోవడం, రీస్టినోసిస్ అనే ప్రక్రియ రావడం గమనించాం. దాన్ని తగ్గించడానికి ఈ స్టెంట్స్ మీద మందు పూసిన స్టెంట్స్, డ్రగ్ ఎలీటింగ్ స్టెంట్స్ అని వచ్చినాయి. అవి డ్రగ్ ఉంటుంది కనుక దాని మీద అక్కడే మళ్ళీ కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, అక్కడే నియోఆథెరోస్క్లెరోసిస్ అని ఫామ్ కావడం చాలా మటుకు తగ్గించాం. కనుక ఈ స్టెంట్స్ మంచి స్టెంట్స్ వచ్చినాయి కనుక చాలా మందికి ఇంతకుముందు 2 కానీ హార్ట్లో 3 రక్తనాళాలు ఉంటాయి, ఒకటి కుడి దిక్కు 2 ఎడమ దిక్కు. ఈ రక్తనాళాల్లో ఒకటే దాంట్లో ఉంటేనే స్టెంట్ చేస్తుంటాం ఇంతకుముందు. ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ చోట్ల ఉన్నా, మల్టిపుల్ రక్తనాళాలు ఉన్నా, మంచి స్టెంట్స్ ఉన్నాయి కనుక ఆపరేషన్కు పంపించకుండా, సర్జరీ కోట్ కట్టింగ్ అది ఏం లేకుండా ఈ స్టెంట్స్ ప్రక్రియ ద్వారానే చేయగలుగుతున్నాం. ఈ బ్యూటీ ఆఫ్ ది స్టెంట్స్ ఏమిటంటే టెక్నాలజీ అడ్వాన్స్ అయింది, చాలా చిన్న క్యాథెటర్స్ లోంచి చాలా ట్రాకబిలిటీ బాగా వచ్చింది కనుక ఈ స్టెంట్స్ ఎటువంటి డిఫికల్ట్ లీషన్స్ లో అయినా మనం స్టెంట్ ప్లేస్ చేసి మంచి రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం. కాకపోతే స్టెంట్ తర్వాత మందులు కొన్ని యాంటీప్లేట్లెట్స్, క్లోపిడోగ్రిల్ అని, టికాగ్రిలార్ అని, ప్రసిగ్రిల్ అని మందులు, స్టాటిన్ మందులు జాగ్రత్తగా వేసుకొని దాన్ని కాపాడుకోవాలి. సో డాక్టర్ ఎట్లయితే చెప్తారో సేమ్ అవి ఫాలో అవుతూ ఉండాలి. ఫుడ్ విషయంలో ఏదైనా కేర్ తీసుకోవాలంటారా? ఫుడ్ విషయం అంటే ఏదైనా కూడా అతిగా చేస్తే మంచిది కాదండి. సేమ్ థింగ్ ఈజ్ అప్లికబుల్ టు ఈవెన్ హార్ట్ డిసీజ్ పేషెంట్స్. కాకపోతే ఇంతకుముందు ఎక్కువ స్ట్రెస్ అంతా ఫ్యాటీ ఫుడ్స్ మీదనే ఉంటుండే. ఈ మధ్య షుగర్స్, స్వీట్లు కూడా మంచిగా అని వచ్చింది. సో ఇక ఫ్యాట్స్ తినద్దు, స్వీట్ తినద్దు, నేనేం తినాలి డాక్టర్ గారు అంటే మామూలుగా గోట్ లైక్ డైట్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హార్ట్. అన్ఫార్చునేట్లీ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, ఎనీ వెజిటబుల్ డైట్ ఈజ్ వెరీ గుడ్. సో వెజిటేరియనిజం ఇస్ దట్స్ హౌ ఇంక్రీజింగ్. అండ్ నాన్ వెజిటేరియన్ తినాలంటే ఫిష్ ఈజ్ ఓకే ఫర్ హార్ట్. అండ్ చికెన్ మీద ఫ్యాట్ తీసేసి కొంచెం తీసుకోవచ్చు, మటన్ జనరల్గా అవాయిడ్ చేస్తే మంచిది. బట్ ఎనీ వెజిటబుల్స్ ఆర్ గుడ్. And nowadays the concept is eating too much of rice or chapati or wheat based diet is also not good. So anything in moderation is fine. So ati sarvatra varjeta they are saying in Sanskrit. Anything you eat too much is not good. Compared to oils again, any oil if you take too much is not good. So whichever oil it needs to be taken ante ganaka sunflower oil or now rotation of oils is what is described. Konsal sunflower, konsal chana posh ga ipudu andaru olive oil and avtuntaru, but andaru it is expensive, it can't be used by everybody. But whatever oil you are using, use in moderation little and don't take too much of oil. And salt intake should be less than 5 grams a day. And then avoid anything taking cheese, pizza, burger, adding salts directly, all that. And vegetables, anything you can eat, any amount of vegetables, salads is good, fruits are again good. So all these are dietary health. ఫిజికల్ గా ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ మంచిది అంటారు? ఇందాక చెప్పినట్టుగా రోగికి ఒకవేళ అటాక్ వచ్చి ఫస్ట్ 1 అవర్లోనే 2 అవర్స్లోనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని హార్ట్ డ్యామేజ్ జరగలేదనుకోండి, దెన్ ఆల్ హిస్ యాక్టివిటీస్ కెన్ బి నార్మల్. వాట్ ఎ పర్సన్ ఆఫ్ దట్ ఏజ్ కెన్ డూ, హీ కెన్ ఆల్సో డూ. బట్ ఒకవేళ అటాక్ వచ్చి హార్ట్ డ్యామేజ్ జరిగి పంపింగ్ తగ్గితేనే అప్పుడే రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ అని ఎంత ఎక్సర్సైజ్ చేయగలుగుతారు అనేది మనం అసెస్ చేసి డిసైడ్ చేస్తాం. కాకపోతే హార్ట్ పంపింగ్ నార్మల్గా ఉండి ట్రీట్మెంట్ ఇమీడియట్గా తీసుకున్న వాళ్ళకి ఆ పర్సన్ ఆ ఏజ్ వాళ్ళు ఏమేమి చేయొచ్చో అదంతా చేయొచ్చు. జనరల్గా వర్డ్ ఆఫ్ అడ్వైజ్ అంటే కనుక వాకింగ్ ఈజ్ గుడ్, బ్రిస్క్ వాకింగ్, జాగింగ్ ఈజ్ ఓకే. And people can aim to walk, start at 1 to 2 kilometers a day and gradually go up to 3-4 kilometers వరకు డైలీ నడవగలిగినట్లయితే ఇట్ ఈస్ గుడ్ ఫర్ హార్ట్. ఈ మధ్య కార్డియో ఎక్సర్సైజెస్ అని, జిమ్స్ అని, జింబా డాన్స్లు అని చాలా చేస్తున్నారు. బేసికలీ అలా ఐడియా కోసం తెలుసుకున్నది అంటే ఎనీథింగ్ అగైన్ టూ మచ్, నేను రేపే సల్మాన్ ఖాన్ లాగా అయిపోవాలి, హృతిక్ రోషన్ లాగా అయిపోవాలి, టూ మచ్ ఎక్సర్సైజ్ చేస్తే సమ్ టైమ్స్ దేర్ ప్లాక్ రప్చర్స్ డిస్క్రైబ్డ్ అండ్ లీడ్స్ టు ట్రబుల్. ఎనీథింగ్ ఈ కెన్ డూ కంఫర్టబుల్ ఈ కెన్ డూ. బ్రాడ్ గైడ్ లైన్ అంటే 220 మైనస్ ఏజ్ అంటారండి. అంటే ఏజ్ 50 ఏళ్ల పర్సన్కి హార్ట్ రేటు 220 మైనస్ 50 అంతవరకు రీచ్ అయినా, లేదంటే దానికి 85% వచ్చినా అంత మటుకు చేయగలిగితే పర్వాలేదు. ఈ ఎక్సర్సైజ్ మీద నవడేస్ మానిటరింగ్ వస్తుంటుంది హార్ట్ రేట్. సో అబౌట్ 85% ఆఫ్ దిస్ 220 మైనస్ ఏజ్ చేయగలిగితే దట్ ఈస్ రీజనబుల్లీ గుడ్ ఎక్సర్సైజ్. అంతేగాని టూ మచ్గా స్ట్రెస్ తీసుకొని కంటిన్యూస్గా చేస్తే కూడా ఇట్ ఈస్ నాట్ గుడ్. But anything in moderation and brisk walking for a little longer period is good. సమపాలనలో చేయాలి. అండ్ ఏదైతే గుండె తట్టుకోగలుగుతుందో ఆ పర్సన్ కంఫర్టబుల్గా చేయగలుగుతాడో అది చేసుకోవచ్చు. ఓకే. ఇంకా కొంతమంది చిన్న పిల్లల్లో కూడా ఈ మధ్య చూస్తున్నామండి హార్ట్లో హోల్ ఉండటం, వాళ్ళకి అసలు ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేస్తారా, ఎందుకు అలా జరుగుతుంది అంటారు డాక్టర్ గారు?
అంటే అది ఆల్టుగెదర్ డిఫరెంట్ డిసీజ్ అండి. కంజెంటల్ హార్ట్ డిసీజెస్ అంటాము, అది పుట్టుకతోనే వస్తుంది. మామూలుగా హార్ట్లో 4 కాణాలు ఉంటాయి, 2 పైన 2 కింద. ఆ రెండింటి మధ్యలో ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్, ఇంటరేట్రియల్ సెప్టమ్ అని ఉంటుంది. ఆ ఇంటరేట్రియల్ సెప్టంలో రంధ్రం ఉండగా ఇంటర్వెంట్రికులర్ సెప్టంలో రంధ్రం ఉన్న ఈ హార్ట్ 2 గ్రేట్ ఆర్టరీస్ పీడిఏ అయోటా అని రెండింటి మధ్యలో రంధ్రం ఉంటే దాన్ని పీడిఏ అంటారు. దీంట్లో అది ఎంబ్రియాలజికల్లీ ఫార్మేషన్ డిఫెక్ట్స్ అవి. ఇటువంటివి ఎంత డిఫెక్ట్ ఉందనే దాన్ని బట్టి ఇంతకుముందు ఓన్లీ సర్జరీ, చెస్ట్ కోస్ట్ సర్జరీసే చేస్తుంటివి. ఈ మధ్య కాల రక్తనాళం గుండా డివైజెస్ అని వచ్చినాయి, డివైస్ క్లోజర్ అని. దాన్ని తీసుకెళ్లి ఏదైతే రంధ్రం ఉందో దానికి అటొకటి ఇటొకటి అతుక్కుపోయి దాన్ని క్లోజ్ చేసేదానికి మంచి డివైస్ క్లోజర్స్ అని వచ్చినాయి. దాని బ్యూటీ ఏంటంటే ఇవాళ చేస్తే రేపు లేచి నడుస్తారు, చెస్ట్ కటింగ్ ఏముండదు. లేడీస్ అమ్మాయిలకైతే కనుక స్కార్ అట్లా ఏముండదు. can quite safe procedures. Now it is more than 15 years that we are doing such procedures. అది ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ప్రొసీజర్స్ అంటారు, డివైస్ క్లోజర్స్ అంటారు. దాంతో కూడా చేసుకున్న తర్వాత కొన్నాళ్ళు ఒక 6 months 1 year వరకు కొన్ని టాబ్లెట్స్ వేసుకోవాలి, తర్వాత నార్మల్గా ఉండొచ్చు. సో ఈ కంజెంటల్ హార్ట్ డిసీజ్ కూడా మంచి ట్రీట్మెంట్ వచ్చింది. అదే కాకుండా హార్ట్ లోపల కవాటాలలో కూడా నారోయింగ్ ఉంటుంది, అప్పుడప్పుడు రంధ్రాలే కాకుండా నారోయింగ్ ఉంటుంది. మైట్రల్ స్టెనోసిస్ అని, పల్మానిక్ స్టెనోసిస్ అని, పుట్టుకతో పాటు సరిగ్గా తెరుచుకోకుండా దానికి కూడా బలూన్ ద్వారా దాన్ని డైలేట్ చేసి దాన్ని ఓపెన్ చేసేస్తే మళ్ళీ వాల్వ్ మంచిగా ఓపెన్ అవుతుంది. ఎందుకు అలా బై బానే ఎందుకు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారంటే మదర్ ఏమైనా టాబ్లెట్స్ ఏమైనా యూజ్ చేయడం అట్లా అలాంటి రీజన్స్ అనుకోవచ్చు అంటారా? దానికి రకరకాల కారణాలు ఉంటాయి, కాకపోతే జబ్బులకు డిఫరెంట్ కారణం ఉంటుంది. రంధ్రాలకు జనరల్గా మీరు చెప్పినట్టుగా మదర్ అబ్నార్మల్గా డ్రగ్స్ తీసుకోవడం కానీ, రేడియేషన్కి ఎఫెక్ట్ కావడం కానీ, లేదంటే ఇంకా కంజెంటలకు కూడా ఫ్యామిలీలు కూడా కొన్ని జబ్బులు వస్తుంటాయి. ఇవన్నీ కారణాల వల్ల అట్లుంటుంది. కాకపోతే వెరీ రేర్ హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్ అట్లాంటివి కాకుండా మోస్ట్ ఆఫ్ దానికి కూడా మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయండి. వన్ మోర్ లాస్ట్ థింగ్ ఐ టెల్, వాల్వ్ డీజనరేషన్స్ కి ఇంతకుముందు ఇప్పుడే నారోయింగ్ గురించి చెప్పాను కదా, లీకేజ్ అయితే కూడా ఇప్పుడు పర్క్యూటెనస్ విధానం వచ్చింది వితౌట్. ఇప్పుడు పెద్దవాళ్ళల్లో వాల్వ్ లీకేజెస్ ఆపరేషన్ లేకుండానే ఏదో ట్రీట్మెంట్ వచ్చిందట అని అడగండి, అదేంటని చెప్పండి వాల్వ్ లోపల దానికి. అయితే డాక్టర్ గారు పెద్దవాళ్ళలో కూడా మనకి వాల్ లీక్ అయినా కూడా ఎటువంటి ఓపెన్ లేకుండా సర్జరీ విధానం కొత్తది ఒకటి అమల్లోకి వచ్చిందని వింటున్నాం, దాని గురించి చెప్తారా? ఇది చాలా మంచిదండి. ఇంతకుముందు వాల్వ్ నారోయింగ్ ఉన్నప్పుడు బలూన్ ద్వారా బలూన్ చేసి దాన్ని ఓపెన్ చేయడమే మార్గం ఉంటుండే. కాకపోతే అప్పుడప్పుడు లీకేజ్ అయినప్పుడు మళ్ళీ ఎమర్జెన్సీ సర్జరీస్ అట్లా అవసరం వస్తుండే. ఈ మధ్య మళ్ళీ కటింగ్ అది ఏమి లేకుండా కూడా వాల్వ్ లీకేజ్ ఉన్నా, వాల్వ్ నారోయింగ్ ఉన్నా, ఈ కాలి రక్తనాళాలు కూడానే పెద్దవాళ్ళకి ఎక్కువగా ఇది యాక్చువల్లీ డిజనరేటివ్ అయోటిక్ వాల్వ్ డిసీజ్ అంటాం, డిజనరేటివ్ మైట్రల్ వాల్వ్ డిసీజ్ అంటాం. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఈ వాల్వ్ను చిన్న షీట్ ద్వారా తీసుకెళ్లి దానికి ఎక్కడైతే నారోయింగ్ ఉందో అక్కడ తీసుకెళ్లి దాన్ని ఓపెన్ చేసి ఫిక్స్ చేసేస్తే మళ్ళీ వాల్వ్ కవాటం, ఇది ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన వాల్వ్, దీన్ని సర్జన్స్ పెడుతుండ్రి. అట్లా కాకుండా ఇప్పుడు ఈ కాలి రక్తనాళాలు తీసుకెళ్లి అక్కడ ఫిక్స్ చేస్తే మళ్ళీ రోగి 6 hours లోపల నడవడానికి అవకాశం వచ్చింది. దీన్ని అయోటిక్ వాల్వ్ చేస్తే దాన్ని టీఏవిఆర్ ప్రొసీజర్ అంటున్నాం. మైట్రల్ వాల్వ్లో ఇంకా అంత అడ్వాన్స్గా డెవలప్ కాలేదు, బట్ పల్మనరీ వాల్వ్ కూడా మళ్ళీ పల్మనరీ వాల్వ్ పర్క్యూటెనస్ రిప్లేస్మెంట్ కూడా వచ్చింది. దీనివల్ల ఈ వాల్వ్ సర్జరీస్ కూడా సిగ్నిఫికెంట్గా తగ్గుతున్నాయి. సో ఓవరాల్గా మనం సర్జరీ అవసరం ఇంతకు ముందుకు మేము స్టూడెంట్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు చూసినట్టయితే ఇంతకుముందు 100 మందిలో అవసరం ఉండేది, ఇప్పుడు అబౌట్ 20-30 మందిలోనే అవసరం వస్తుంది. 70% మందికి ఈ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ప్రొసీజర్స్ అంటాం, క్యాత్ ల్యాబ్ ద్వారా, చేతి రక్తం ద్వారా, కాలు రక్తం ద్వారానే ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే ఈ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే సెకండరీ ప్రివెన్షన్ ఇస్ ఇంపార్టెంట్. మళ్ళీ జబ్బు రాకుండా దాని టాబ్లెట్స్ తీసుకొని మళ్ళీ కాపాడుకుంటే అది లైఫ్ లాంగ్ నిలుస్తుంది. సో రెగ్యులర్ గా టాబ్లెట్స్ తీసుకోవాలి, ఫుడ్ విషయంలో కూడా కేర్ తీసుకోవాలి. టాబ్లెట్స్ అంటే టూ మెనీ ఏమి ఉండవు, కొంచెం ప్రివెన్షన్ కోసం 1 or 2 టాబ్లెట్స్ తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ వాళ్ళు చెకప్కి ఎట్లా రావాలంటారు? చాలా మంది ఏమవుతుందంటే సర్జరీ అయిపోయిన తర్వాత ఒక 1 week, ఒక 1 month వరకు చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంటారు, టాబ్లెట్సే కానీ ఫుడ్ విషయంలో కానీ. ఆఫ్టర్ దట్ దాన్ని వదిలేస్తుంటారు. అంటే ఏ రకం సర్జరీ అయింది, ఏ రకమైన ఇంటర్వెన్షన్ అయింది అని దాని మీద డిసైడ్ చేస్తాము. బట్ బై అండ్ లార్జ్ యాజ్ ఎ బ్రాడ్ గైడ్ లైన్ వన్స్ in 3 months ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే మంచిది. ఈ టెస్ట్లు ఎకోకార్డియోగ్రాము అట్లాంటివన్నీ once in 1 year ఒకసారి టెస్ట్ చేయించుకుంటే దాని తర్వాత ఎందుకు నేను మా ఊరున్నా కదా అనుకుంటారు చాలా మంది. ఏదైనా అర్లీగా మొదలైనప్పుడే దానికి ట్రీట్మెంట్ కరెక్షన్ చేసి డ్రగ్ మాడిఫై చేస్తే దాని కాంప్లికేషన్స్ సిగ్నిఫికెంట్గా తగ్గించవచ్చు. అలా లేకుండా సంవత్సరానికో 2 సంవత్సరాలకో కాంప్లికేషన్ వచ్చిన తర్వాత వెళ్ళామనుకోండి, అప్పుడు అగైన్ దే మైట్ రిక్వైర్ అనదర్ ప్రొసీజర్ ఆర్ సర్జరీ విచ్ కుడ్ బి అవాయిడెడ్ ఇఫ్ యూ గో ఆన్ టైమ్ టు డాక్టర్. సో కనుక ఎవ్రీ డాక్టర్ చెప్పినట్టుగా రెగ్యులర్గా ఫాలోఅప్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని హెల్త్ మెయింటైన్ చేసుకోవడం చాలా అవసరం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.